బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వైసీపీ 7వ జాబితా విడుదల చేసింది. ప్రకాశం జిల్లాలో 2 ఇన్ఛార్జ్ల నియామకం చేపట్టారు. పర్చూరు ఇన్ఛార్జ్ గా ఎడం బాలాజీ, కందుకూరు ఇన్ఛార్జ్ గా కటారి అరవింద్ యాదవ్ ను నియమించారు. వైసీపీ 7వ జాబితా విడుదల చేసింది. ప్రకాశం జిల్లాలో 2 ఇన్ఛార్జ్లను నియమించింది వైసీపీ. అయితే పర్చూరు ఇన్ఛార్జ్ గా ఎడం బాలాజీ, కందుకూరు ఇన్ఛార్జ్ గా కటారి అరవింద్ యాదవ్ ఉన్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఇదివరకే 6 జాబితాలను రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు 7వ జాబితా విడుదల చేసింది. ప్రకాశం జిల్లాలో 2 ఇన్ఛార్జ్ల నియామకం చేపట్టింది. పర్చూరు ఇన్ఛార్జ్ గా ఎడం బాలాజీ, కందుకూరు ఇన్ఛార్జ్ గా కటారి అరవింద్ యాదవ్ ను నియమించింది వైసీపీ అధిష్టానం. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ స్పీడప్ పెంచింది. ఇప్పటికే 6 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు 7వ జాబితాను కూడా రిలీజ్ చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 ఇన్ఛార్జ్ల నియామకం చేపట్టింది. పర్చూరు ఇన్ఛార్జ్ గా ఎడం బాలాజీ, కందుకూరు ఇన్ఛార్జ్ గా కటారి అరవింద్ యాదవ్ ను నియమించింది. మనం టీవీ9 స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. వైసీపీ 7వ జాబితా విడుదల పత్రాన్ని మనం చూస్తున్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 ఇన్ఛార్జ్లను నియమించింది వైసీపీ అధిష్టానం. పర్చూరు ఇన్ఛార్జ్ గా ఎడం బాలాజీ, కందుకూరు ఇన్ఛార్జ్ గా కటారి అరవింద్ యాదవ్ ను నియమించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, వైఎస్ఆర్సీపీ 7వ జాబితా కింద 2 అసెంబ్లీ స్థానాలకు కొత్తగా ఇన్ఛార్జీలు నియమిస్తూ కూడా 7వ జాబితాను ప్రకటించింది. అయితే ఈ రోజు ఇచ్చినటువంటి లిస్ట్ లో పర్చూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి పర్చూరు, కందుకూరు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు మార్పు చేసింది. కందుకూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహేదర్ రెడ్డి స్థానంలో శ్రీమతి కటారి అరవింద్ యాదవ్ నియమిస్తూ కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. మహేదర్ రెడ్డి ఇటీవల చంద్రబాబుతో భేటీ అయ్యారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాకుండా పార్టీకి కొంచెం ఈ మధ్య కాలంలో కొద్దిగా దూరంగా ఉంటూ ఉండడంతో పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే పర్చూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా కూడా గతంలో ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ తను పర్చూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అడుగుతున్నారు. అయితే కరణం బలరాం కృష్ణమూర్తి టీడీపీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీలో చేరారు. అయితే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా తాజాగా పర్చూరు నుంచి ఎడం బాలాజీని ఇన్ఛార్జ్ గా కూడా నియమిస్తూ కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం అదే నిర్ణయం తీసుకుంది. సో పర్చూరు నుంచి ఎడం బాలాజీ, కందుకూరు నుంచి శ్రీమతి కటారి అరవింద్ యాదవ్, ఈ 2 పేర్లతోనే 7వ జాబితాను వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే కందుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహేదర్ రెడ్డిని మాత్రం మార్పు చేయడం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు. రైట్ ఎంపీ రావు, మొత్తానికి ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 7వ లిస్ట్ విడుదల చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. వైసీపీలో 7వ జాబితా విడుదల చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 ఇన్ఛార్జ్లను నియమించారు. పర్చూరు ఇన్ఛార్జ్ గా ఎడం బాలాజీ, కందుకూరు ఇన్ఛార్జ్ గా కటారి అరవింద్ యాదవ్ ను నియమించారు. అయితే మాజీ మంత్రి మహేదర్ రెడ్డికి వైసీపీ షాక్ ఇచ్చింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కందుకూరు నుంచి ఆయన ఇన్ఛార్జ్ గా అరవింద్ యాదవ్ పేరును వైసీపీ ప్రకటించింది.